రాజుల కాలంలో బందిపోట్లు ఉండేవాళ్ళు. ఉన్నట్టుండి మెరుపు దాడులు చేస్తూ దోచుకెళ్ళేవాళ్ళు. ప్రస్తుత రాష్ట్రంలో చంద్రబాబు దొంగల ముఠా కూడా అంతకు మించి అన్నట్టు బరి తెగించి వ్యవహరించేస్తోంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీపీ ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు పచ్చ ముఠా ప్రజలను భయాందోళనకు గురి చేయటమే లక్ష్యంగా ఈ మెరుపు దాడులకు తెగబడుతోంది. గుంపులు గుంపులుగా కార్లలో రావటం, ఆయుధాలు చేత పట్టుకుని విచక్షణారహితంగా దాడులు చేసి వెళ్ళటం పరిపాటిగా మారింది. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతుండటం దుర్మార్గం. ఈ అరాచకం చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆటవిక పాలనకు అచ్చుగుద్దినట్టుగా అద్దం పడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు తెగబడి బాధితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బుధవారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ గుండాలు అత్యంత పాశవికంగా దాడి చేశారు. వేల్పుల రాముపైనే ఎదురు కేసులు పెట్టించారు టీడీపీ నేతలు. వేల్పుల రాము, హేమాద్రి సహా 52 మందిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో జరుగుతున్న ఈ అరాచకాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అలాగే నల్లబరెడ్డిపల్లి నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, సో అడ్డుకోవాల్సిన పోలీసులు ఈ దాడుల్ని ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి? మరోవైపు బాధితులపైనే కేసులు నమోదవుతున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? ఎవరి రాజ్యాంగం ఇది అనే ప్రశ్నకు సమాధానం ఉందా అనే ప్రశ్న చెప్పండి. స్పష్టంగా ఇది రెడ్ బుక్లోని అరాచకపు రాజ్యాంగం నడుస్తుంది అనేది అయితే పులివెందులో చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు ఎంత కర్కశంగా పాశవికంగా వ్యవహరిస్తున్నారు అనేది గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులని అడ్డు పెట్టుకొని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని పులివెందులలో ఏదో విజయం సాధించి జగన్ మీద మేము విజయం సాధించామనే చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో వీళ్ళందరూ కూడా అరాచకంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల మీద, నాయకుల మీద, చివరికి ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనం చూస్తున్నాం. అంతేకాదు దాదాపు వందలాది మంది ప్రతి గ్రామంలో, చిన్న ఏదైతే మండలము 10,000 ఓట్లు ఉన్నటువంటి మండలంలో దాదాపు వందలాది మంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తూ పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తూ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా చాలా కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున కొంతమంది వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లను కూడా ప్రలోభ పెట్టి బెదిరించి తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయటం, పూర్తి స్థాయిలో ఒక అరాచకానికి దిగినటువంటి పరిస్థితి. మేము అరాచకం చేసే ఇక్కడ గెలుస్తాము అనేటటువంటిది స్పష్టంగా వాళ్ళు ప్రజలందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా వేల్పుల రాము, హేమాద్రి తదితరుల మీద పెద్ద ఎత్తున ఒక దాడి చేసి చంపే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చేసింది. ఒక శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ పోలీసులకి ఏదైతే ఒక వినతి పత్రం కూడా ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే మొన్నటి నుంచి ఒక టీం ఈ విధంగానే ప్రత్యేకంగా కొంతమందిని అటాచ్ చేసుకుంటూ వెళ్ళి టార్గెటెడ్గా నాయకుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పోలీసులు నిన్న జరిగిన సంఘటనలో అయితే ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి, అదేవిధంగా వేల్పుల రావు మీద దాడి జరిగితే ఒక 50 మీటర్లలోనే పోలీసులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సంఘటన అయిపోయేంత వరకు కూడా స్పందించలేదని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఏమన్నా అసలు మేము లేకపోతే తలకాయలు లేచిపోతాయని చెప్పేసి ఏమన్నా డిఐజీ కోయ ప్రవీణ్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒక పథకం ప్రకారమే ఇక్కడ ఒక వ్యవస్థని నడిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎలాగైనా దాడులు చేసైనా ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓటింగ్కు రాకుండా చేయటమా, లేకపోతే తమ వైపు తిప్పుకోవటమా, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. హరి, అంటే తలలు తీస్తేనే వీళ్ళు కేసులు నమోదు చేస్తారా? అంటే రక్తపాతం జరిగితేనే వీళ్ళకి దాడులు అర్థమవుతాయా? ప్రస్తుతం జరుగుతున్న ఈ మనకి విజువల్స్ ఏదైతే ఉన్నాయో స్క్రీన్ మీద, అవి వాళ్ళకి కనబడట్లేదా అంటే ఏం చెప్తారు శ్రీనివాస్? స్పష్టంగా కనపట్టలేదనే చెప్పాలి. ఎందుకంటే క్లియర్గా నిన్న డిఐజీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి మాట, ఒంటి మీద గాయాలు కూడా లేకుండా మీరు కేసు పెట్టగానే కేసు నమోదు చేశాము, ఎట్లా అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అసలు మేమే లేకపోతే రమేష్ యాదవ్, అదేవిధంగా వేల్పుల రాముల తలలు లేచిపోయాయి అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నల్లగొండాయిపల్లి గ్రామంలో తమ నాయకుడితో మాట్లాడటం కోసం ఎమ్మెల్సీ కానీ వీళ్ళు వెళ్తే, ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో అనేకమైనటువంటి వ్యూహాలు ఉంటాయి, అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఈ దాడి జరిగింది. అయితే వీళ్ళేదో ప్రచారానికి వెళ్ళినట్టుగా ఒక పత్యాపారానికి వెళ్ళారని చెప్పి ఒక డిఐజీ స్థాయి అధికారి మాట్లాడుతున్నాడంటే ఇంక ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు వీళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా కొత్తగా ఇప్పుడు ఏదైతే మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శాంతియుత ఆందోళనలు చేస్తూ పోలీసులకు విన్నవించుకుంటున్నారు, ఎన్నికల కమిషన్కి విన్నవించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఎవరైతే గాయపడి ఇప్పటికీ కూడా రామలింగారెడ్డి, వేల్పుల రామ అనేటటువంటి ఆయన ఇప్పటికీ కూడా
ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అమరేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి ఇతరులు వాళ్ళు కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఒంటి మీద రక్తగాయాలు మనం విజువల్ చూసినట్లయితే రక్తం తలల మీద విపరీతమైనటువంటి దెబ్బలు కొట్టి చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళకి మాత్రం ఒంటి మీద గాయాలు మాత్రం కనిపించలేదట. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులు ఎవరెవరు దాడిలో పాల్గొన్నారు అనేది కూడా స్పష్టంగా కంప్లైంట్ చేసినప్పటికీ ఏదైతే బీటెక్ రవి తమ్ముడు జయభరత్ రెడ్డి కానీ అదేవిధంగా వేముల మండలానికి సంబంధించిన శేషారెడ్డి, పార్థసారథి రెడ్డి వీళ్ళందరి మీద కూడా ఈ దాడిలో పాల్గొన్నారని నిన్న చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. దాని గురించి పట్టించుకోకపోగా ఎదురుగా ఎస్సీ ఎస్టీ కేసులు, తప్పుడు కేసులు ఫిర్యాదులు ఇప్పించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుగా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వేల్పుల రాము మీద, హేమాద్రి మీద ఇంకా ఒక 52 మీద మంది అంటే మరికొందరు అని చెప్పి ఒక క్లాస్ పెట్టారు. ఆ మరికొందరులో 52 అయ్యారు. ఇప్పటికీ ఇంకా ఎంతమంది మీద కేసులు పెడతారో తెలియదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఒక వన్ సైడెడ్ ఎలక్షన్ అరాచకం చేసి, దాడులు చేసి, బెదిరింపులకు దిగి, డబ్బుతో సాధ్యమైనంత వరకు అమ్ముడు పోయే వాళ్ళని కొని ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో గెలిచి మేము జగన్ మీద గెలిచాం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాము నల్లపరెడ్డిపల్లిలో ఇప్పుడు మన ప్రతినిధులు కూడా ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గ్రామం కదిలి వచ్చి వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే అభ్యర్థి హేమంత్ రెడ్డి ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి. పులివెందుల మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నారు అనేది కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఇదంతా దేనికి అంటే మనం గతంలో చూసాం, గత 5 ఏళ్ల పాలనలో చిత్తూరు జిల్లాలో అభివృద్ధి లేక అక్కడ కుప్పం అవ్వచ్చు లేకపోతే మిగతా ప్రాంతాల్లో టీడీపీ పరిస్థితి కుదేలైన సిచ్యువేషన్, రైట్? దానికి వ్యతిరేకంగా అంటే దానికి బదులుగా ప్రస్తుతం పులివెందుల్లో కానీ లేకపోతే వైఎస్ఆర్ జిల్లాలో కానీ అలాంటి పరిస్థితులు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వాళ్ళు సక్సెస్ సాధించుతారు? ఇలాంటి దాడులతో అయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ సాధించలేరు. ఏమంటారు శ్రీనివాస్? అది ఒకటి క్లియర్గా చెప్పాలి. ఎందుకనంటే ఏదైతే నామినేషన్ల దాఖలకు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వరకు కూడా వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టాలని. అప్పటి వరకు వీళ్ళు మర్మగర్భంగా ఏం చెప్తున్నారంటే హేమంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, అదే కుటుంబానికి క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ తరఫున ఇచ్చారు కాబట్టి మనం గౌరవంగా తప్పుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 1వ తేదీన కడప జమ్మలమడుగులో పర్యటన చేశాడో ఆ తర్వాత మొత్తం సీనంత మారింది. అప్పటికప్పుడు బీటెక్ రవి భార్య లత నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఎదుర్కోవటం కోసం అని చెప్పేసి బీటెక్ రవి కానీ అదేవిధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి క్లియర్గా ఆ రోజు మీకు కుప్పంలో చాలా తీవ్రమైన అవమానం చేశారు ఓడించి, కాబట్టి దానికి బదులు మేము ఇక్కడ పులివెందుల్లో తీర్చుకుంటాం, మేమున్నాం, మేము చూసుకుంటామని చెప్పేసి అక్కడ ఏదైతే వాళ్ళ అధిష్టానం దగ్గర క్రెడిట్ కొట్టేసేందుకు చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర ఈ విధమైనటువంటి పోటీకి ఇమీడియట్గా దింపినట్టుగా మనకి సమాచారం అందుతుంది రాజకీయ వర్గాల ద్వారా. మరోవైపు అయితే ఎంత చేసినప్పటికీ కూడా ఈ మండలానికి సంబంధించిన అభ్యర్థే కాదు ఆమె, పక్కన ఉన్నటువంటి సింహాద్రిపురం మండలానికి సంబంధించిన అభ్యర్థి హేమంత్ రెడ్డి, పులివెందుల మండలానికి సంబంధించిన అభ్యర్థి. సో ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మనము డాంబికాలు పోయి చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర ఏదైతే అభ్యర్థితో క్యాండిడేట్ని నిలబెట్టి చేసినప్పటికీ కూడా గెలవలేవనేటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్లో ఆ మూడ్ లేదు. ప్రజలు స్పష్టంగా వైఎస్ కుటుంబం అంటే ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ విధంగా భయభ్రాంతుల్ని చేసి ఏదో ఒక విధంగా తాము అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. హరి, అంటే ఇలాంటి దాడులతో జరిగే ఎన్నికలు ఏకపక్షంగా ఉంటే దాన్ని ప్రజలు ఖచ్చితంగా గ్రహిస్తూనే ఉంటారు. అయితే నిన్న ఉదయమే వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులు కొంతమంది ఎస్పీని కలిశారు. సో ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి, ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనేది కూడా వాళ్ళు విన్నవించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. వెంటనే అరగంటలో నిన్న దాడులు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అత్యాయత్నం వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్. సో ఏం జరుగుతుంది అంటే పోలీసులు క్లియర్ కట్గా మేము సహాయ నిరాకరణ చేస్తున్నారు, వాళ్ళు తలలు నరికితే కానీ ముందుకు రానంటున్నారా, రక్తపాతం చూస్తే కానీ కేసులు నమోదు చేయనంటున్నారా, ఏం జరుగుతుంది, ఏంటి పోలీసుల వర్షన్? హరి, రక్తపాతం చూసినా కానీ వాళ్ళు కేసులు నమోదు చేస్తున్నారు, కానీ అరెస్టులు మాత్రం చేయమంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్న పూర్తి స్థాయిలో తలలు పగిలి రక్తం కొడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇప్పటికీ కూడా వాళ్ళు బెడ్ మీదనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా కళ్ళ ముందు అందరికీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. విజువల్స్లో అంత రక్తము, తల మీద గాయాలు, దాదాపుగా ఒక్కొక్కరికి నాకు తెలిసినంతవరకు అందుతున్న సమాచారం మేరకు 14 నుంచి 15 కుట్లు పడ్డాయి తలలకు కూడా. సో ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి సంఘటన మీద
నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎస్పీని కలిశారు. ఎస్పీని కలిసి ఈ విధమైనటువంటి దాడులకు తెగబడుతున్నారు, ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకుల్ని ఎంచుకొని టార్గెటెడ్గా దాడులు చేస్తున్నారు, దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు కోరినారు. అంటే వాళ్ళు చెప్తున్నది అయితే తాము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎస్పీ దగ్గర ఉన్న సమయంలోనే ఇక్కడ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, వేల్పుల రాము మీద, హేమాద్రి మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి చూసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ వీళ్ళ మీద దాడి జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా తెలిసింది. ఎంత దారుణమైనటువంటి దాడులు చేస్తున్నారంటే దాదాపు 100 మంది రమేష్ యాదవ్ మీద, వేల్పుల రాము మీద ఒక్కసారిగా ఇటువైపు అటువైపు వెహికల్స్ అన్ని చుట్టుముట్టేసి రాడ్లతో ఏదైతే ఆ గ్లాసుల్ని పగలగొట్టి ఏదో ఒక విధంగా తలలు పగలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏదైతే వేల్పుల రాముకి తల మీద బలమైనటువంటి 2 గాయాలు తగిలినాయి. కొంచెం వంగటంతో ఏదైతే రమేష్ యాదవ్కి చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే వాళ్ళు హత్యాయత్నం చేసి చంపేయాలనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. ఇంకా చాలా లిస్ట్ ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎంతో మందిని ఐడెంటిఫై చేసి ఈ దెబ్బకి ఈ ఎన్నికల్లోనే వీళ్ళందరినీ కూడా మనం ఏదో ఒక విధంగా కట్టడి చేయాలనేటువంటి కాన్సెప్ట్లోనే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. హరి రైట్ శ్రీనివాస్, రైట్. ఒకసారి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్తో మాట్లాడదాం. సాయి కిరణ్ చెప్పండి, నల్లపరెడ్డిపల్లిలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం, ఏంటి అక్కడ సిచ్యువేషన్? కార్లలో పెట్రోల్ బాటిల్స్, రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నట్టుగా కూడా అప్డేట్ అందింది. మనం ఇంతకుముందు బులెటిన్లో కూడా మాట్లాడాం. పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? సరే, అంటే ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మనం ఒకసారి పోలీసుల తీరు కనుక చూస్తే 2 స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఇక్కడ కడప రేంజ్ అంటే డిఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యలు చూస్తే మేము పోకపోతే తలకాయలు ఎగిరిపోయేటివి, అసలు వాళ్ళకి పత్యాపారం అంటే వాళ్ళకి ఇచ్చిన అనుమతి ఇచ్చినటువంటి విలేజ్ కాకుండా వేరే విలేజ్లో పత్యాపారం చేస్తే ఇట్లనే ఉంటుంది అని చెప్పి ఒక రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఒకటి చూసాం. అలాగే నిన్న ఈ దాడులకు నిరసనగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ డిఎస్పీని కలిసి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చేటువంటి సమయంలో కూడా డిఎస్పీ కూడా మాట్లాడుతూ అప్పుడు కూడా రాజకీయ స్టేట్మెంట్స్ చేశారు. అంటే గతంలో కంటే ఇప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి అని, అంటే ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి గతంలో కంటే ఇప్పుడు బాగున్నాయి అని చెప్పి వాళ్ళ పోలీస్ శాఖనే కించపరిచేయాలి, అంటే గతంలో పోలీస్ శాఖ పనిచేయలేదా అని వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయటువంటి స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. నిన్న ఆ స్టేట్మెంట్స్ తర్వాత కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి కూడా పోలీసుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గతం అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ విధంగా పోలీసులు రాజకీయాలు మాట్లాడడం ఏంటి, పోలీసులకు రాజకీయాలతో పని ఏంటి, ప్రజలను శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా రాజకీయ నాయకుల వాళ్ళ కొరల్లో చిక్కుకొని ఈ విధంగా రాజకీయ స్టేట్మెంట్స్ ఇస్తూ పబ్బం గడుపుకుంటే మరి ప్రజల సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ విధంగా తలలు పగలు కొట్టుకుంటూ పోతుంటే మరి ప్రజలను ఎవరు కాపాడాలి? ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని చెప్పి కూడా నిన్న సతీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంటే వరుస ఫిర్యాదులు చేస్తున్నా, కేవలం నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారే కానీ దాడులు చేస్తున్న వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించవచ్చు, సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా గుర్తించవచ్చు, వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుంటే నెక్స్ట్ దాడులు అనేటువంటి జరగవు. వాళ్ళు ఏకంగా వాళ్ళ కార్లలోనే రాడ్లు, ఇనుప చువ్వలు, అలాగే ఈ పెట్రోల్ బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని వెళ్తున్నారు. అంటే రాడ్లతో తప్పించుకున్న ఏకంగా పెట్రోల్ బాటిల్స్ తగలబెట్టాలి అనేటువంటి అంత పతాక స్థాయికి చేరుకుంది ఈ దాడుల సంస్కృతి అనేటువంటిది ఇక్కడ టీడీపీ నుంచి కనిపిస్తోంది. ఎట్లనైనా చేసి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కేవలం ఉనికి చాటుకోవాలంటే మేము ఉన్నాం అని చెప్పుకోవడం కోసం ఇదంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న ఎన్నిక ఇది, కేవలం 10,800 ఓట్లు మాత్రం ఉంటాయి ఇక్కడ జెడ్పీటీసీ రూరల్కి సంబంధించి ఎన్నికలో. అందులో గత 48 ఏళ్ళుగా కూడా భారీ మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉంటుంది, అంటే వైఎస్ఆర్ కుటుంబం గెలుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఈసారి పులివెందుల అంటే టీడీపీకి ఇక్కడ జెడ్పీటీసీ అభ్యర్థి లేకపోయినప్పటికీ కూడా పక్కన సింహాద్రిపురం నుంచి బీటెక్ రవి వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇక్కడ పులివెందులలో నిలబెట్టాడు అభ్యర్థిగా. నిలబెట్టినందుకు కారణంగానే ఆయన కేవలం ఉనికి చాటుకోవడం కోసం రోజు ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయిలలో ఎవరైతే కొంత యాక్టివ్గా ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని టార్గెటెడ్గా చేసుకుని వారిపైన దాడులు చేస్తే మళ్ళీ వాళ్ళు ప్రచారం చేయకుండా ఆగిపోతారు. సో ఈ విధంగా క్యాడర్ స్ట్రెంత్ను వీక్ చేయొచ్చు. సో ఫలితంగా పోలింగ్ జరిగే 12వ తేదీ వరకు ఈ విధంగా దాడులు చేసుకుంటూనే పోవాలి. సో ఈ విధంగా స్ట్రెంత్ ఎవరైతే వాళ్ళ స్థైర్యం తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ వరకే పరిమితం అవుతున్నారు, కానీ ఎక్కడ అరెస్టులు చేయడం, అదుపులోకి తీసుకోవడం ఈ విధమైనటువంటిది ఎక్కడ కూడా కనిపించట్లేనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఆ విధంగానే కూడా ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి.